నమస్తే, వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక్క ముచ్చట. సానేళ్ళకి కనిపిస్తాను కదా. మళ్ళా ఈ రోజు అయితే పల్లె నుంచి పట్టణంకి వచ్చినాం. ఎందుకు వచ్చినాం అనుకుంటారా? ఇక గోసి గొంగడేసి కాళ్ళకు గజ్జ కట్టి ఆట ఆడిన వాళ్ళందరికీ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు అయితే వచ్చినాయి. మీ అందరూ తెలుసు కదా. ఆ 550 మంది కళాకారులలో 150 మంది మహిళా కళాకారులు ఉన్నారు కదా. ఆ మహిళా కళాకారులు అందరూ ఈ రోజు ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి బోనం ఎత్తడానికి అయితే పట్టణంకి వచ్చినాం. ఇక నేను నాతో పాటు ఈ అక్కలందరూ బోనం ఎత్తుకొని ఎట్లా ఆడతారో చూద్దామా. ఎక్కడనైతే స్కిప్ కొట్టకుర్రి, మస్తు ఆటలు ఉంటాయి, జోరు పాటలు ఉంటాయి, అవన్నీ చూద్దాం పదండి. అందరికీ నమస్తే, నేను మీ ఫోక్ సింగర్ లావణ్య. మరి ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మా తెలంగాణ సాంస్కృతిక సారథిలో 170 మంది ఆడపడుచులం అందరం కలిసి ఘనంగా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించినాం. ఆ సంతోషంలో ఆడబిడ్డలు అందరం కలుసుకున్నాం. మరి అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ, ఎలకోటి పూజల తల్లి మా ఎల్లమ్మ. ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ, ఎలకోటి పూజల తల్లి మా ఎల్లమ్మ. బోనం మీద బోనం పెట్టినాం మా ఎల్లమ్మ, కళ్యాణం చెయ్యవచ్చినాం. బోనం మీద బోనం పెట్టినాం, కళ్యాణం చెయ్యవచ్చినాం. ఏడేడు అర్రే ఏడేడు ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ, ఎలకోటి పూజల తల్లి మా ఎల్లమ్మ. బోనాలమ్మో మా ఎల్లమ్మ, ఎలకోటి పూజల తల్లి మా ఎల్లమ్మ. ఎర్ర అంచు సిరదాన ఎల్లమ్మ రావే రావే రావే, యములాడ జాతరకు ఓదామురా సిలక రావే రావే రావే. ఎర్ర అంచు సిరదాన ఎల్లమ్మ రావే రావే రావే, యములాడ జాతరకు ఓదామురా సిలక రావే. ఓ ఎల్లమ్మ నా సిలకమ్మ, ఎర్ర 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 అంచు సిరదాన ఎల్లమ్మ రావే రావే రావే, యములాడ జాతరకు ఓదామురా సిలక రావే రావే రావే. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ముందైతే పెద్ద అన్న ఉన్నాడు, సీనియర్, మోస్ట్ సీనియర్ అన్న. మంచిగా పాటలు పాడతాడు, మస్తు పాటలు పాడతాడు. ఒకసారి ఈరోజు ఈ పండుగ ఎట్లా జరిగిందో ఒకసారి అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా జరిగింది పండుగ? మా పండుగ ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందండి. నా పేరు మైస ఎర్రన్న. ఆమె సింగర్, రైటర్, డాన్సర్, యాక్టర్, మోటివేటర్. మరి ఈరోజు ఏఓ గారి ఆధ్వర్యంలో, విజయ్ సార్ ఆధ్వర్యంలో, అలాగే గద్దర్ వెన్నెలక్క ఆధ్వర్యంలో అద్భుతంగా తెలంగాణ సాంస్కృతిక సారథి 33 జిల్లాల నుండి మరి మహిళా సోదరిమణులు ఇక్కడికి రావడం, ఇక్కడి నుండి బోనాలు తయారు చేసుకొని, అలాగే ఉజ్జయిని మహంకాళి బోనాల అమ్మవారి టెంపుల్కు వెళ్ళడం జరిగింది ర్యాలీ రూపకంగా. మరి అనేక మంది అశేష జనంతో ఈ యొక్క పండగ వాతావరణంలో మేము అద్భుతంగా ఎంజాయ్ చేశాం. వాస్తవానికి సోదరీమణులు అందరూ బోనాలు ఎత్తుకొని ర్యాలీగా
తరలి వెళ్ళడం జరిగింది. మరి వెన్నెలక్క గారి ఆధ్వర్యంలో, ఏఓ గారి విజయ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత మరి అద్భుతంగా బోనాలు ఎత్తుకొని విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు. మరి అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగానే అన్న, మీరందరూ కూడా మరి మహిళా సోదరిని మళ్ళీ చక్కగా అలంకరించుకొని ఆ దారంతో పుంట బోనాలు ఎత్తుకొని వెళ్తుంటే మధ్య మధ్యలో కూడా వాళ్ళు బోనాలు వాళ్ళ చేతికి తీసుకొని వాళ్ళు వాటర్ బాటిల్స్ ఇవ్వడం, రోప్స్ పట్టుకొని మమ్మల్ని సంరక్షించడం, నిజంగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి దగ్గర తీసుకొని సేవ్ చేశారన్న. ధన్యవాదాలు కదా, నిజంగా చాలా సంబరంగా ఉంది కదా. చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చెప్పి వదిలిపెట్టుడు కాదు, అన్నతో ఒక పాట నిజం పాడిపించుకోవాలి. చెల్లె, తప్పకుండా చెప్పిన పాట పాడాల్సిందే నువ్వు. ఒక పాట పాట అంటే జోరు మీద వస్తుండు, కారు మీద వస్తుండు. పోనిద్దునా, పోనిద్దునా. ఇది కాదు, ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక పాట. లైరే 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 మౌరలెల్లమ్మ లైరే 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 మౌరలెల్లమ్మ లైరే 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 మౌరలెల్లమ్మ ఏ లైరే లైరే ఏ మౌరలెల్లమ్మ ఏ లైరే 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 మౌరలెల్లమ్మ లైరే లైరే మౌరలెల్లమ్మ లైరే ఇక రామ రామ ఎల్లమ్మకి రాముల పరిశాన్ ఎల్లమ్మకి రామ రామ ఎల్లమ్మకి రాముల పరిశాన్ ఎల్లమ్మకి అడ్డడు అడ్డడు ఎల్లమ్మకి అల్లిన బోనాలు ఎల్లమ్మకి ఎల్లమ్మకి అల్లిన బోనాలు ఎల్లమ్మకి. తీగవారే తీగవారే అమ్మరేనుకో నాయిరేనుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో నాయిరేనుక దిగవారే దిగవారే అమ్మరేనుకో నాయరేనుక ఏమేమి దిగవారే అమ్మరేనుకో నాయరేనుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో నాయిరేనుక అబ్బబ్బరేనుకో నాయిరేనుక. ఏం పాడినావన్నా, ఏం పాడినావన్నా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఫెస్టివల్ మరి తెలంగాణ సంస్కృతి అంటే సాంప్రదాయాలు అంటే బోనాల పండుగ చెల్లె. అంతే, బోనాలు బోనాలతోటి బతుకమ్మ. బతుకమ్మ కాబట్టి ఈ రోజు బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులంగా ఆషాఢతో మొదలైన బోనాలు శ్రావణ మాసం అయిపోయే వరకు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెలంగాణ, బోనం తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చూపెట్టింది. అట్లాంటి బోనాలని హైదరాబాద్లోని సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమానికి మేము ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ టైము బోనాలు చేయడం అనేది. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులంగా ఒక సంస్థ నుంచి బోనాలు సమర్పించిన మేము మా సంస్థ నుంచి మా అందరినీ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే బాధ్యత తీసుకొని ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న కళాకారులంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేసే కళాకారులని దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని, అందులో మేమందరం ఉండాలని మనసారా కోరుకుంటూ, సంస్కృతి సాంప్రదాయం అంటేనే ఉద్యమ సమయంలో బతుకు పోరాట రూపంలో బోనాలను ఎత్తుకున్నాం. ఈరోజు సంతోషంలో బోనం ఎత్తుకున్నందుకు సారథి కళాకారులంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. తెల్ల తెల్ల చీరలున్నాయిరో తమ్ముడా రాజలింగన్న, తెల్లారితే మొక్కులున్నాయిరో తమ్ముడా రామజలింగన్న. తెల్ల తెల్ల చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న, తెల్లారితే మొక్కులున్నాయిరో తమ్ముడా పోతలింగన్న. తెల్ల తెల్ల చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న, తెల్లారితే మొక్కులున్నాయిరో తమ్ముడా పోతలింగన్న. తెల్ల తెల్ల చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న, తెల్లారితే మొక్కులున్నాయిరో తమ్ముడా పోతలింగన్న. గజ్జెల్ల బండి గట్టయ్యో తమ్ముడా పోతలింగన్న, గంధాక సాగనంపయ్యో తమ్ముడా పోతలింగన్న. గజ్జెల్ల బండి గట్టయ్యో తమ్ముడా పోతలింగన్న, గంధాక సాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న. గజ్జెల్ల బండి గట్టయ్యో తమ్ముడా పోతలింగన్న, గంధాక సాగనంపయ్యో తమ్ముడా పోతలింగన్న. గజ్జెల్ల బండి గట్టయ్యో తమ్ముడా పోతలింగన్న, గంధాక సాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న. ఎర్రెర్ర చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న, ఏడేళ్ల మొక్కులున్నాయిరో తమ్ముడా పోతలింగన్న. మాకు కూడా 10 ఏళ్ల మొక్కులున్నాయి. మాకు రావాల్సినవి కళాకారుల భద్రత కోసం రావాల్సింది అన్ని రావాలని వచ్చేలాగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని ఆ మాంకాలమ్మ తల్లిని మనసారా కోరుకుంటున్న సారథి కళాకారులు. తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన ఉన్నటువంటి ఆడబిడ్డలందరితోటి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గారు డాక్టర్ జీవి వెన్నెలక్క గారి ఆధ్వర్యంలో మాంకాళి బోనాలు అంటే మాంకాలమ్మకు సికింద్రాబాద్ మాంకాళి, ఉజ్జయిని మాంకాలమ్మకు
బోనాలు సమర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు ప్రారంభమైతే అది హైదరాబాద్లో చాలా ఘనంగా జరుగుతాయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చాలా ఘనంగా వెనకటి నుండి జరుగుతూ ఉన్నాయి. రేణుకా ఎల్లమ్మకు బోనము దియంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, ఆ బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు, ఓ రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, ఆ రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, ఆ పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు, ఆ రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా, ఆ రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా, ఆ చీర మీదాడింది నాగు, చీరంచు మీదాడింది నాగు, నగిరే నాగారే నాగ, నగిరే నాగారే నాగ, నగిరే నాగారే నాగ, నగిరే నాగారే నాగ. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సింగర్ మల్లిక, నల్గొండ డిస్టిక్, తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ ఉద్యమ గాయని. మేమంతా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆడపడుచులమంతా పెద్ద ఎత్తున ఉజ్జాయిని మాంకాలమ్మ వారికి టెంపుల్కి పోయి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ఈ ఎప్పుడు చేయనంత సంతోషంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెలక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆడపడుచులతోటి ఖచ్చితంగా చేయాలని, చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా మేము ఊర్లలోనూ చేసుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు చేయలేదు ఈ సిటీలో. కానీ ఈ సంవత్సరం ఇక్కడ 2025 సంవత్సరం ఇక్కడ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెన్నెలక్క. నాతోటి సారలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కేసి డప్పులట ఒక్క శివ సత్తులట, రావమో ఉజ్జాయని మాంకాళి, రావమో ఉజ్జాయని మాంకాళి, రెండేసి డప్పులట రెండు శివ సత్తులట, రావమో ఉజ్జాయని మాంకాళి, రావమో ఉజ్జాయని మాంకాళి, ఒక్కేసి డప్పులట ఒక్కేసి డప్పులట, ఒక్కేసి డప్పులట ఒక్క శివ సత్తులట, రావమో అరెరరే రావమో, రావమో ఉజ్జాయని మాంకాళి, రావమో ఉజ్జాయని మాంకాళి అంటూ ఇవాళ ఎంతోమంది ఆడపడుచులము శివసత్తులతోటి, పోతరాజులతోటి ఇవాళ ఎంతో ఘనంగా అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం. ఆటపాటలతోటి మాకు నిజంగా ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ మా కళాకారులు అందరం బోనాలు తీసుకురావడం, ఇవాళ చూసినటువంటి సిటీలో మేము పోతుంటే చూసినటువంటి పబ్లిక్ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మేము ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సంవత్సరం ఉద్యాని మాంకాలమ్మ వారి టెంపుల్కి బోనం సమర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చూసిరు కదా వీడియో ఎట్లున్నదో, మస్తు లేదు. మా అక్కలు ఎంత మంచిగా ఆడిర్రు ఎగిరిర్రు, మస్తు అలసిపోయినా నేనైతే. గిసోంటి వీడియోలు మస్తుగా వస్తాయి. విలేజ్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గంట కొట్టుడు మాత్రం మరవకుర్రి.